ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతోందని బీజేపీ ఇతర పార్టీల నేతలు ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్లోని మగ్దూం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొననేనితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, పౌర హక్కుల నేత హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కొననేని సాంబశివరావు ఆరోపించారు. దీనికి సూత్రధారులు కేంద్రంలోని బీజేపీ పాలకునేరని విమర్శించారు. ఎన్నికల సంఘం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుబంధ సంస్థలా పనిచేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ఓటు అనేది ఒక ఆక్సిజన్, ఒక ప్రాణం లాంటిది. ఓటు లేకుండా ఉంటే ప్రజాస్వామ్యం మనుగడే ఉండదు. ఒక్క ఓటు పోయినా సరే ఆ ఓటర్కి వాళ్ళకి తిరిగి వీళ్ళు న్యాయం చేయలేరు. ఈ విధానం తప్పు ఉంది, సరిదిద్దుకుని అందరికి న్యాయం చేయండి అని రిప్రజెంటేషన్ అన్న చేయాలి, లేకపోతే ఒక పెద్ద యాజిటేషన్ అన్న బిల్డప్ చేస్తే చాలా అర్థమవుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బ్రహ్మాస్త్రం. ఆ ఓటు కాలరాయకుండా ఉండటానికి ప్రతి ఒక్క ఓటు ప్రమాణికం కాబట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి జత చేసే కార్యక్రమే ఎస్ఐఆర్. కానీ ఇప్పుడు అది భిన్నంగా జరుగుతాం, ఓటు తీసేసే కార్యక్రమం జరుగుతాం. చీఫ్ ఎలక్షన్ మొదలు ఎలక్షన్ కమిషన్ అంతా కూడా బీజేపీ పార్టీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తాము. అసలు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేసే విధానమే మార్పు తీసుకొచ్చారు. అసలు ఎంత ఘోరంగా, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటే మొన్న మీనాక్షి నటరాజన్ ఉదాహరణ. దీనివల్ల అర్థమైంది ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం మేము చక్రవర్తులం ఈ దేశానికి, మేము ఇష్టారాజ్యంగా చేస్తాము.